క్వశ్చన్ నెంబర్ 14237 కందుల దుర్గేష్ గారు. అధ్యక్ష, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, బుడ్డా వెంగళరెడ్డి గారి యొక్క సేవల్ని సంస్మరించుకుంటూనే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర వారి పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదన ఏమీ లేదనేటువంటి మాటని తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామగోపాల్ గారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో మనం చరిత్రలో చూసినప్పుడు మొదటి స్వాతంత్ర పోరాటం 1857లో సిపాయిల తిరుగుబాటు అని చెప్పి చరిత్రలో లిఖించారు అధ్యక్ష. కానీ అది అవాస్తవం అధ్యక్ష. 1846 సంవత్సరంలోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది అధ్యక్ష. 1846 సంవత్సరంలో 500 మంది సైన్యంతో మొదలుపెట్టిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ఒక సంవత్సరం కల్లా దాదాపు 9,000 మంది సైన్యాన్ని సమీకరించి ఆ ఏడాదిలోనే 4 యుద్ధాలు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు జనరల్ కాక్రేన్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను పట్టుకొని కోయిలకుంటలో వేలాది మంది ప్రజల సమక్షంలో భారతీయులందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి, మరొక ఎవరు కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ లేకుంటే స్వాతంత్రం కావాలని చెప్పి ఎవరు కూడా అడగకూడదని చెప్పేసి ఒక కుందు నది ఒడ్డున ఆయన్ను బహిరంగంగా ఉరిదీయడం అధ్యక్ష. ఇప్పుడు రాయలసీమ ప్రజలందరూ కూడా ఆకాంక్ష అధ్యక్ష. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజలు జాతీయవాదుల ఆకాంక్ష. దీన్ని ప్రభుత్వం పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా బుడ్డా వెంగళరెడ్డి గారు అధ్యక్ష అపర దారకర్ణునిగా రాయలసీమ ప్రాంతంలో పేరిన అధ్యక్ష. 1866 సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో భయంకరమైన కరువు పరిస్థితులు దాపురించే అధ్యక్ష. అంటే దాన్ని డొక్కల కరువు అంటారు అధ్యక్ష. ఆ రోజు అంటే చరిత్రకారులు చెప్పేదాన్ని బట్టి రేగడి మట్టిలో మజ్జిగ కలుపుకొని తిన్న సందర్భాలు అధ్యక్ష ఆ రోజు ఉండే ప్రాంత ప్రజలు. అదే కలబంద ఆకుల గుజ్జును తిని ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు కాపాడుకునే సందర్భంలో తన దగ్గరున్న వేలాది బస్తాల గింజలన్నింటిని కూడా ఆయన ఈ కార్యక్రమానికి పేదలకు అన్నార్థులకు అన్నం పెట్టడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఉయ్యాలవాడ గ్రామానికి ఈ ఆహార కేంద్రాలను గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి మెచ్చి అప్పుడు విక్టోరియా మహారాణి గారికి కూడా ఆ సమాచారం తెలిసి ఆయన బ్రహ్మాండమైన అవార్డును కూడా బహుకరించడం జరిగింది అధ్యక్ష. ఆ అవార్డుకు రక్షణ కోసం ఉయ్యాలవాడలో వాళ్ళ ఇంటి దగ్గర ఆ కాలంలోనే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం అధ్యక్ష. అది అందరికీ కూడా రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వకారణం, భారతదేశానికి కూడా గర్వకారణం అధ్యక్ష. ఇటీవలనే ఈ బుడ్డా వెంగళరెడ్డి గారి గురించి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ఉయ్యాల నరసింహారెడ్డి గారు అదేవిధంగా బుడ్డా వెంగళరెడ్డి గారి వర్ధంతులను అధికారికంగా జరిపే విధంగా తమ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తానండి. ఓకే.